11A ఇక విమానాల్లో మోస్ట్ డైనమిక్ సీట్ అవుతుందేమో. ఆ సంగతి తర్వాత ముందు రమేష్ విశ్వకుమార్ ప్రాథమిక సమాచారం ప్రకారం విమానం పడిపోతుందని తెలుసుకున్న సెకండ్ల వ్యవధిలో, అంటే విమానం లేచినప్పటి నుండి పడిపోయేంత వరకు 30 సెకండ్ల వ్యవధి కూడా లేదంట. ఎమర్జెన్సీ డోర్ లాగేసి 11A నుండి ప్రాణానికి తెగించి దూకేశాడంట. అంటే ఇతడు సామాన్యుడు కాదు. సీటు కింద ఎయిర్ బ్యాగ్ తీసి ఊదుకునే సమయం కూడా లేదు. మనం ఫ్లైట్ ఎక్కినప్పటి నుండి ఎమర్జెన్సీ డోర్ అని ఎయిర్ హోస్టర్లు సూచనలు హెచ్చరికలు చెప్తూనే ఉంటారు. కానీ ఎన్నిసార్లు ఇంత సోది అని మనం అనుకుంటాం. ఇక విమానాల్లో మెయిన్ ప్యాసింజర్స్ క్యాబిన్ ప్రమాద సమయంలో సెపరేట్గా విడిపోయి మెగా పారాచూట్స్ ఓపెనింగ్ కార్యక్రమాలు ప్రాణాధికులు దశాబ్దంగా చెప్తున్నారు. అలా చేస్తే ప్రమాద సమయంలో చాలా ఎక్కువ మంది బ్రతికే అవకాశాలు ఉంటాయి. ఇంతకు ముందు కనీసం 5 నిమిషాల గ్యాప్ ఉన్నా కొంతమంది బ్రతికేవారు. మేడే అని పైలట్లు నిర్ణయించినప్పుడు, ఏ ట్రాఫిక్ కంట్రోల్కి చెప్పినప్పుడు ఎంతో కొంత ట్రస్ట్ వచ్చి ఉంటే తప్పనిసరి అనుకుంటే ఊరికి దూరంగా తీసుకెళ్లి ఏ చెరువులోనో పడేసేవారు. ఈలోపు ప్రయాణికులు క్లిక్ చేసి పెట్టుకున్న పిక్చర్స్ చూస్తుంటే మనసు బాధగా ఉంది. అలాగే అమాయక గిరిజనులు చనిపోతున్న దృశ్యాలు చూసినా బాధనే కదా. ప్రజలందరి కష్టాలు మన కష్టాలు అనుకుంటే నిద్ర రాని రాత్రులు ఉంటానే ఉంటాయి.